రండి, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఉపవాస ప్రార్థనలో ప్రవేశించమని ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం. ఉపవాస ప్రార్థనలో ప్రవేశించమని కొన్ని మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం నేను పిమ్మట ఆయన ఆకలి కొనగా. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే 40 దినములు యేసు ప్రభువారు ఉపవాసం ఉండే అనుభవాన్ని మనం చూస్తున్నాం. 40 దినాలు ఉపవాస ప్రార్థన. ఈ 40 దినముల ఉపవాస ప్రార్థనలో 40 కోణాలని మనం ధ్యానిస్తామని గత కొన్ని నెలల క్రితం మనం చెప్పబడుతూ వచ్చింది. యేసు ప్రభువారి యొక్క జీవితంలో మరి ఆయన జీవితంలో జరుగుతున్నటువంటి సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ 40 దినాలు ఆయన ఉపవాస ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఈ 40 దినాల్లో ఇప్పటికే ఎన్ని వారాలు అవుతూ వచ్చినాయి? 19 కంప్లీట్ అయినాయి. ఇది ఎన్నో వారం? 20వ వారం. కాబట్టి అంటే సగంలోకి వచ్చేసాం. 40 ఉపవాస ప్రార్థనలో 20కి వచ్చేసాం. ఇది 20వది, సగం. ఇంకా సగం ఉండే ఉపవాస ప్రార్థన యేసు ప్రభువారి గురించి ఇంక 20 వారాలు ధ్యానించడానికి. సరే, దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టు ప్రియులారా, ఈరోజు మనం చూసేట మాట ఏమని రాయబడుతూ వచ్చిందంటే, యేసు ప్రభువారి యొక్క 40 దినముల ఉపవాస ప్రార్థనలో 40 కోణాలు మనం ధ్యానిస్తున్నాం. దాంట్లో ఈరోజు 20వ కోణాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఏంటి 20వది అని చూసినట్టే మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వచనం. అందుకు యేసు, ప్రభు అయిన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట ప్రియులారా, అక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 20వ మాట ఏంటంటే చాలా అద్భుతంగా ఉంది. ఈరోజు నీ దేవుణ్ణి అంటే సాతానికి, ఇప్పుడు సాతానుడి విరోధంగా ఉండి, సాతానుడి అబ్జెక్షన్గా ఉండి, సాతానుడు ఆటంకంగా ఉన్నటువంటి దేవునికి ఆటంకంగా ఉంటున్నాడు కదా. మరి ఆ దేవుడు ఇప్పుడు సాతానికి ఎలా ఉన్నాడు? యేసుప్రభువు అంటాడు, నీ దేవుణ్ణి నీవు శోధింపాలని తెలియదా? అంటే ఇప్పుడు సాతానికి దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడిగానే ఉన్నాడు సాతానుడికి కూడా. అంటే సాతానుడికి దేవుడికి ఉన్నాడంటే సాతాను చేసే పనులకు కాదండి. సాతానుడికి దేవుడే, కానీ సాతానుడు దాన్ని పోగొట్టుకున్నాడు. అంటే దేవుడు నీ దేవుడు అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. అంటే అర్థం ఏంటి? సాతానుడు కూడా దేవుడే. ఒకప్పుడు ఆయన కూడా ఒక దేవదూతే, కానీ ఆ యొక్క ధన్యతను పోగొట్టుకున్నాడు. అంటే తనకు దేవుడుగా, సర్వోన్నతుడైన దేవుడు తనకు దేవుడుగా ఉండే ధన్యతని సాతానుడు పోగొట్టుకున్నాడు. దేవుడు పోగొట్టుకోవాలా? ఎవరు పోగొట్టుకున్నాడు? సాతానుడు ఇప్పుడు నా దేవుడు అనే స్థితిలో సాతానుడు లేడు, ఎందుకంటే దాన్ని పోగొట్టుకున్నాడు. సాతానుడి యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసు ప్రభువు గుర్తు చేస్తున్నాడు. ఈ ఉపవాస ప్రార్థన దేనికంటే సాతానుకి నీ దేవుడు అని గుర్తు చేయటం కొరకే ఉపవాస ప్రార్థన. ఇది 20వ ఉపవాస ప్రార్థన. నీకు దేవుడు ఉన్నాడు, ఆయన మంచివాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఆయన పాపుల్లో చెరక ప్రత్యేకించబడినవాడు, కానీ నువ్వు చెడిపోయావు. అంటే నీ దేవుణ్ణి నువ్వు కాదన్నావు, కానీ నీకంటూ ఒక దేవుడు ఉన్నాడు కదా, ఆయన కాదన్నావు, ఆయన వద్దనుకున్నావు. అది నీ జీవితం అని చూపించడానికి ఉపవాస ప్రార్థన. అంటే నీ దేవుణ్ణి నువ్వు కోల్పోయేవు అన్నదాన్ని చూపించడానికి ఉపవాస ప్రార్థన. ఈరోజు ఉపవాస ప్రార్థన దేనికండి? సాతానుడు తన దేవుణ్ణి కోల్పోయాడు, దానిని సాతానుడికి బయలుపరచడానికి ఉపవాస ప్రార్థన. నీ దేవుడు అంటున్నాడు కదా యేసుప్రభువారు. అంటే సాతానుడు తనకు దేవుడై ఉన్న దేవుణ్ణి కోల్పోయాడు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. అంటే యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులని బైబిల్ అంటుంది. అంటే దేవుడు మనకు దేవుడై ఉన్నాడంటే అది మన ధన్యకరమైన జీవితం. ఇప్పుడు చెప్పండి, సాతానుడు ఏం చేశాడు? ఆ ధన్యకరమైన జీవితాన్ని పోగొట్టుకున్నాడు. అంటే ఏ ధన్యకరమైన జీవితం అయితే క్రీస్తులో ఉందో, ఏ ధన్యకరమైన జీవితం అయితే దేవుని దగ్గర ఉందో దాన్ని పోగొట్టుకున్నాడు. అనే దానికి మార్గం ఏంటి? నీ దేవుడు అని దేవుడు ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు సంబోధిస్తున్నాడు. ఏమని? నీ దేవుడు అంటే నీ దేవుని శోధింపవలదు అని యేసు ప్రభువారు చెబుతున్నాడు. అంటే సాతానుడు ఏం కోల్పోయాడండి? తన దేవుణ్ణి కోల్పోయాడు. అది సాతానుకి గుర్తు చేయడానికి యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన.
యేసు ప్రభువు ఎందుకు ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు? నీ దేవుని నువ్వు కోల్పోయావు, అదేంటో నువ్వు తెలుసుకో అని చెప్పని నీ దేవుడు అని పర్టికులర్గా చెబుతున్నాడంటే అర్థం ఏంటి? సాతానుడు తన దేవుని కోల్పోయాడు. మరి సాతానుడు తన దేవుని కోల్పోయి ఏ స్థితిలో ఉన్నాడు సాతానుడు అని అంటే కొన్ని విషయాలు మనం చూడొచ్చు. అర్థమవుతుందండి? సాతానుడు తన దేవుణ్ణి కోల్పోయి ఏ స్థితిలో ఉన్నాడన్నది మనం చూడొచ్చు. ఏ స్థితిలో ఉన్నాడు రండి. ఏ స్థితిలో ఉన్నాడంటే యెషయా గ్రంథం 14వ అధ్యాయం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం. నీ మహాత్యమును నీ స్వరమండలముల స్వరమును పాతాళమున పడవేయబడిను, అంటే ఉన్నది పోగొట్టుకున్నాడు. 2 నీ క్రింద పురుగులు వ్యాపించును. 3 కీటకములు నిన్ను కప్పును. 4 తేజో నక్షత్రమా వేకు చొక్క నీవెట్లా ఆకాశం నుండి పడితివి. అంటే ఇప్పుడు సాతాను యొక్క స్థితి ఎలా ఉంది? ఆయన దేవుణ్ణి అంటే నీ దేవుణ్ణి నువ్వు కోల్పోవడం ద్వారా నువ్వు ఎలా ఉండవంటే ఎలా ఉండవు? నీ కింద పురుగులు పట్టేటట్టు ఉండి పాతాళానికి వెళ్ళిపోయేటట్టు ఉన్నాడు. ఇంకా ఆకాశం నుండి కింద పడిపోతుంది. ఇంకా జనములను పడగొట్టిన నీవు నేల మొట్టుకి ఎట్లా నరకబడితివి. అంటే సాతాను యొక్క జీవితం చూడండి, చాలా విషయాలు ఇక్కడ రాయబడుతున్నాయి. దేవుణ్ణి నీ దేవుణ్ణి అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. తన దేవుణ్ణి కోల్పోవటానికి కారణం సాతానుడు తన దేవుణ్ణి కోల్పోయాడు. అది గుర్తు చేస్తున్నాడు. అసలు నీ దేవుణ్ణి నువ్వు కోల్పోయేవరయ్యా, పిచ్చి పిచ్చి జీవితాన్ని జీవిస్తున్నావు, ఇది కాదు నువ్వు జీవించాల్సింది. నీకు దేవుడు ఉన్నాడు, ఆయన కోల్పోయావు నువ్వు. అందుకే ఇట్లాంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉండవని యేసు ప్రభువు గుర్తు చేయడానికి ఉపవాస ప్రార్థన. సాతానుడికి కూడా దేవుడు ఉన్నాడు. ఎవరైనా ఆకాశం మహాకాశం పట్టజాల గొప్ప దేవుడు, మహోన్నతుడైన దేవుడే. సాతానుడికి కూడా దేవుడే, ఎందుకంటే సాతానుడు కూడా ఒక దేవదూతే. కానీ ఆ దేవుడు తనకు దేవుడుగా ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోయి కొన్ని పిచ్చి పనులు చేశాడు. అందుకే తన దేవుణ్ణి తాను కోల్పోతూ వచ్చాడు. సాతానుడు తన దేవుని కోల్పోవడం ద్వారా ఏం చేయబడ్డాడు అన్నది మరలా వచ్చే వారం మనం జ్ఞాపకం చేసుకుందాం. సాతానుడు తన దేవుణ్ణి కోల్పోవడం ద్వారా సాతానుడు ఏం చేయబడుతూ వచ్చాడు అన్నది తర్వాత జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. అయితే ఈ వారం చూసేది ఏంటంటే అసలు సాతానుడు తన దేవుణ్ణి మర్చిపోయి, అంటే తన దేవుడు ఉన్నాడు కదా, ఆ దేవుణ్ణి మర్చిపోయి సాతానుడు ఏం చేస్తున్నాడు అన్నది బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఇవన్నీ తప్పు, నువ్వు చేసే తప్పు అని గుర్తు తెలియపరిచి నీకు దేవుడు ఉన్నాడని తెలియపరచడానికి యేసు ప్రభువు ఉపవాస ప్రార్థన. సాతానుడు తన దేవుడు ఉన్నాడని కూడా మర్చిపోయి, లేదా తనకంటే గొప్పవాడైన దేవుడు ఉన్నాడని మర్చిపోయి సాతానుడు చేస్తున్నవేంటి అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉంటాయి. వాటిని మనం ధ్యానించమనుపు ప్రభు నడిపింపక చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా మీకు స్తోత్రములు. ఈ సమయంలో తండ్రి ఆరంభ ప్రార్థన మీరు నడిపించారు, పాటలు పాడేటప్పుడు మీ స్వరాన్ని ఇచ్చారు, వందనాలు. వాక్యం ధ్యానించుకోవడానికి మీ కృపణిస్తున్నారు, వందనాలు. ఈ సమయంలో వాక్యం ధ్యానిస్తున్న సాయం చేయండి దేవా. ఆరంభ ప్రార్థన కానీ పాటలు వాక్యంలో ద్రవ మీరు నడిపింపు ఉందని మేము నమ్ముతున్నాం. ఈ సమయంలో వాక్యం ధ్యానించబోతుండగా నాకును మాకును మీరు బయలుపరచాల్సిన మాట్లాడి బయలుపరచండి. శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోండి. మీ వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి. మీరు ఏది బయలుపరచాలనుకున్నారో మీ చిత్తం ఏంటో బయలుపరచండి దేవా. ప్రభు అయిన దేవా, మరి నీ దేవుణ్ణి అని బైబిల్లో రాయబడుతూ వచ్చిందంటే సాతానుడికి మీరు దేవుడిగా ఉండారు, కానీ సాతానుడు తన ధన్యతను పోగొట్టుకున్నాడు. యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు. ఆ ధన్యకరమైన జీవితాన్ని పోగొట్టుకుని ఇప్పుడు ఎలా ఉన్నాడో మేము చూడబోతున్నాం. మేము కూడా మా దేవుని కలిగి ఉండాల్సిన మేము మా దేవుని పోగొట్టుకుని నష్టపోకుండా మా దేవుని కలిగి మేము ప్రభు ముందరికెళ్ళే క్రైస్తవ జీవితాన్ని సాతానులాగా నష్టపోకుండా కాపాడమని దేవ వచ్చిన వారందరూ బట్టి స్తోత్రాలు. రావాల్సిన వారి తరపుడి తీసుకురండి, మంచి మార్గంలో సకలం నడిపించండి, ఎవరికెట్టి అపాయాలకి జరగకుండా సాయం చేయండి. ఈరోజు ఈ వాక్యం అంతా దీవించి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకుని మాతో మాట్లాడి అక్కడ తీర్చమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ప్రియులారా, బైబిల్లో రాయబడినట్లు కొన్ని విషయాలు మనం చూస్తూ వస్తున్నాం. ఏమని రాయబడుతూ వచ్చింది అని అంటే సాతానుడు చెప్పండి. సాతానుడు ఏం చేస్తున్నాడు? తన దేవుడే ఉన్నాడని మర్చిపోయి సాతానుడు చేస్తున్న పనులేంటి అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. రైట్. సాతానుడు తన దేవుణ్ణే మర్చిపోయి సాతానుడు తన దేవుడే ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోయి సాతానుడు చేస్తున్న పనులు ఏంటంటే ఈ పనులు నువ్వు చేస్తున్నవి తప్పని తెలియపరచడానికి, నువ్వు కంటూ ఒక దేవుడు ఉన్నాడని తెలియపరచడానికి యేసు ప్రభువు ఉపవాస ప్రార్థన. సాతానుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? సాతానుడు ఏం చేస్తున్నాడు? తనకంటూ దేవుడు ఉన్నాడన్న విషయమే మర్చిపోయి సాతానుడు చేస్తున్న పనులు ఏంటో తెలుసా?
రండి మొదటి చూద్దాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనం. నేను ఆకాశమున కెక్కిపోయేదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కుననున్న సభాపర్వతము మీద కూర్చుందును. చాలు అక్క. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మాట మొదటిగా మనం చూస్తూ వస్తున్నాం. ఏమని రాయబడుతూ వచ్చింది? సాతానుడు తన దేవుడు ఉన్నాడన్న విషయమే మర్చిపోయి, లేదా ఏం చేస్తున్నాడు సాతానుడు? తన దేవుడు ఉన్నాడన్న విషయమే మర్చిపోయి, తనకంటే పైగా ఒక దేవుడు ఉన్నాడన్న విషయం మర్చిపోయి సాతానుడు చేస్తున్న పని ఏంటో తెలుసా? ఒకటి ఇక్కడ రాయబడుతున్న మాట చూసినట్లయితే యెషయా గ్రంథము 14వ అధ్యాయం 3వ వచనంలో, నేను ఆకాశమునకు ఎక్కిపోవుదును. ఏమంటున్నాడు? నేను ఆకాశానికి ఎక్కిపోతా. అంటే సాతానుడి యొక్క జీవితం చూడండి ఎట్లా ఉందో. సాతానుడు ఎలా ఉన్నాడు? దేవుడు ఉన్నాడన్న విషయమే మర్చిపోయి, ఆకాశం మహాకాశం పట్టజాలను గొప్ప దేవుడు, సకల ప్రజలకి దేవుడై ఉన్నాడు, దేవదూతలకి దేవుడుగా ఉన్నటువంటి దేవుణ్ణి మర్చిపోయి సాతానుడు ఏం చేస్తున్నాడు? నేను ఆకాశానికి ఎక్కిపోవుదును. అంటే ఇక్కడ అర్థం ఏంటండి? దేవుని కంటే గొప్పవాడిని నేను అవ్వాలి, దేవుని కంటే గొప్పగా నేను ఉండాలని ఊహించుకుంటున్నాడు. అసలు ఉన్న దేవుని మర్చిపోతున్నాడు, యేసు ప్రభువు ఇది గుర్తు చేయడానికి ఉపవాస ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆయన ఒక ఉపవాస ప్రార్థన ద్వారా సాతానుడు మారుమోసు పొందాలి. ఆయన ఉపవాస ప్రార్థన ద్వారా సాతానుడు మారుమోసు పొందుతాడేమోనని యేసు ప్రభువు యొక్క ఉపవాస ప్రార్థన. ఎందుకు ఉపవాస ప్రార్థన? చూడండి, నీ దేవుడు అని స్పష్టంగా అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? సాతానుడి కంటే ఒక దేవుడు ఉన్నాడు. ఆయనే భూమి ఆకాశం సృష్టించిన దేవుడు, ఆయనే సర్వ సృష్టికి సృష్టికర్త. ఆ దేవుణ్ణి సాతానుడు ఏం చేస్తున్నాడండి? మర్చిపోయాడు. ఆ దేవుని మర్చిపోయి ఏం చేస్తున్నాడు సాతానుడు? నేను ఆకాశంకి ఎక్కిపోవాలి. అసలు దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆకాశం ఆయన సింహాసనం ఉంది, భూమి ఆయన పాదపీఠం ఉంది. అంటే ఆయన ఆకాశంలోనే ఆయన సింహాసనం ఉంది, ఆయన కంటే గొప్పవాడు లేడు. కానీ ఇక్కడ సాతానుడు ఏం చేస్తున్నాడు? నేను ఆకాశానికి ఎక్కిపోవాలి. బా, ఎంత దుర్మార్గమైన ఆలోచన. ఏమంటున్నాడండి? నేను ఆకాశమునకు ఎక్కిపోవాలి. అంటే ఇది సాతానుడు చేస్తున్న పని. సాతానుడి పని ఏంటండి? నేను ఆకాశానికి ఎక్కిపోవాలంట. ఎక్కడికి ఎక్కుతా? దేవుడే చివరిలో ఉన్నప్పుడు దేవుని కంటే ఎక్కువగా ఎక్కాలనుకుంటున్నాడు. అది అసాధ్యం కదా. ప్రియులారా, ఇక్కడ మనం గమనించాల్సిన మొదటి కోణం ఏంటంటే, సాతానుడు అంటున్నాడు కదా, నేను ఆకాశానికి ఎక్కిపోవదును. ఏ ఆకాశానికి ఎక్కిపోవాలా? ఆకాశం మహాకాశం పట్టజాలను గొప్ప దేవుడు ఈ లోకానికి దేవుడు కొన్నాడు. ఆకాశం మహాకాశం పట్టజాలను గొప్ప దేవుడు కెరూబులు సెరూబుల మధ్య, దేవదూతల మధ్య మహాదేవుడుగా గొప్ప దేవుడు కొని గణపరచబడుతున్నాడు. ఆయన కంటే ఆకాశానికి ఎక్కిపోయేది ఆ గొప్ప కార్యాలు నీలో నాలో ఏముంది? ఆయన కంటే గొప్ప జీవితం ఏముంది? కానీ సాతానుడు అంటున్నాడు, నేను ఆకాశమునకు ఎక్కిపోవదును. బా, ఎంత గొప్ప ఆశ ఉందో. సాతానుడు తన దేవుడు ఉన్నదన్నది మర్చిపోయి, అంటే మర్చిపోయిన విధానంలో సాతానుడు చేస్తున్న పని ఏంటి? నేను ఆకాశానికి ఎక్కిపోవాలంటున్నాడు. చాలామంది ఆకాశానికి నిచ్చినేస్తారు. ఏమేస్తారు? ఆకాశానికి నిచ్చినేస్తారు. వాళ్ళలో కొంతమంది ఉన్నారు, ఎవరు బైబిల్లో ఉన్నారు, ఎవరు వాళ్ళు? బాబేలు గోపురం కట్టేవాడు. ఆకాశానికి నిచ్చినేస్తున్నారు, గోపురం కడుతున్నారు. ఎట్లా? మనం ఎక్కిపోవాలి, ఆకాశం అంటిపోవాలి, మనం కట్టే గోపురం అని కడుతున్నారు. అంటే సాతాను యొక్క స్వభావం వారిలోకి వచ్చేసింది. మనం అంటే దేవుని మార్గం అవసరంలా, దేవుని వే అవసరంలా, దేవుని యొక్క మార్గం అవసరంలా, మనం దేవుని కంటే గొప్పవాళ్ళం అవ్వాలన్నట్టు విధానంలో వెళ్ళిపోతున్నారు. ఇది మంచిది కాదని దేవుడు చూశాడు, ఇది కరెక్ట్ కాదని దేవుడు చూశాడు. ఆకాశం నుండి పరము నుండి దిగి వచ్చి వాళ్ళందరినీ చెదరగొడితే ఇప్పుడు భాషలు ఏర్పరచబడ్డాయి. ఒకరి భాష ఒకరికి అర్థం కావట్లేదు కదా. ఈ భాషలన్నీ ఆయన ఏర్పరిచినవి. చెదరగొడితే ఒకరి భాష ఒకరు తెలుసుకోలేనట్టుగా తీసి చేస్తూ వచ్చాడు. ఇప్పుడు నేర్చుకుంటున్నారు భాషని. ప్రియులారా, గమనించండి, సాతానుడు తన దేవుడు ఉన్నాడన్న విషయం మర్చిపోయి ఏం చేస్తున్నాడు? సాతానుడు నేను ఆకాశానికి ఎక్కిపోవాలనుకుంటున్నాడు. ఎక్కిపోవాల్సిన వాడే కింద పడుతున్నాడు. కాబట్టి ఎప్పుడూ కూడా
దేవుని కంటే ఎక్కువగా మనం ఉన్నామన్న విషయం దేవుని కంటే ఎక్కువగా మనం ఉండాలి, మనం ఉన్నాము, మనం దేవుని కంటే ఎక్కువగా ఉన్నామని మనం ఎప్పుడూ కూడా అతిశయించకూడదు. మనం మర్చిపోవాల్సింది ఏంటి? దేవుని కంటే మనం గొప్పవాళ్ళం కాదు. మనం ఏం చేయాలా? నేను ఎప్పుడూ కూడా దేవుని కంటే చిన్నవాడిని అని మనం గుర్తుంచుకోవాలి. మనం అతిశయాన్ని మర్చిపోవాలి. కానీ ఇక్కడ సాతాను ఏం చేస్తున్నాడు? నేను ఆకాశమునకు ఎక్కిపోదును, మహోన్నతుడైన దేవుని ఆకాశమున కంటే కూడా, దేవుని సింహాసనం ఏదైతే ఉందో ఆకాశము కంటే కూడా ఎక్కిపోదును అనుకుంటున్నాడు. తన దేవుడు ఉండాడు అన్న విషయమే మర్చిపోయి, ఆకాశం కంటే గొప్పవాడు తన దేవుడు అన్న విషయమైనటువంటి ప్రధానమైన దేవదూత అయినటువంటి సాతానుడు ఆ విషయం మర్చిపోయి దేవుని కంటే ఎక్కువగా ఎక్కిపోవాలనుకుంటున్నాడు. ఇది గుర్తు చేయడానికే యేసుప్రభు వారి ఉపవాస ప్రార్థన. నువ్వు ఎక్కిపోవాలనుకున్నావు, పడ్డాల్సిన చోట పడ్డావయ్యా, ఎప్పటికైనా నీ దేవుడిని తెలుసుకోవాలి. కాబట్టి నీ దేవుణ్ణి, నిజమైన దేవుడు ఏంటో తెలుసుకో, నువ్వేదైతే తప్పు చేసావో తెలుసుకోవాలని ఉపవాస ప్రార్థన. కాబట్టి యేసుప్రభు వారు చేసిన ఉపవాస ప్రార్థనలు ఈరోజు 20వ దినం. అంటే 40 దినాలు ఉంటాయి కదా, దాంట్లో 20వ రోజు దినమండి. 20వ రోజు ఏంటి? నీ దేవుడు అని సాతాను చెబుతున్నాడు. సాతాను కంటూ దేవుడు ఉన్నాడు. సాతాను కంటూ అంటే సాతానుకి దేవుడే, మన దేవుడే, సాతానుకు కూడా దేవుడే. కానీ ఆ దేవుని కంటే, ఆ దేవుని సింహాసనం ఆకాశంలోకి ఉంటే ఆకాశం కంటే కూడా నేను ఎక్కిపోవాలనుకున్నాడు. అందుకనే ఆ సాతాను కింద దోయబడ్డాడు. దాన్నే తెలియపరుస్తున్నాడు. అయ్యా, నీ దేవుడు ఉన్నాడు, కానీ నువ్వు చేసిన పిచ్చి పనిని బట్టి నువ్వు ఇక్కడికి వచ్చి ఉండవు. నీ దేవుడు ఉన్నాడు. అసలు దేవదూత ఎక్కడ ఉండాలా? దేవదూతలు ఎక్కడ ఉంటారు చెప్పండి? యెషయా గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం. దేవదూతలు ఎక్కడ ఉండారు? ఆయనకు పైగా సెరూపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును 2 రెక్కలతో తన కాళ్ళను కప్పుకొనుచు, నేను 2వ వచనం చదువుతున్నా, 2తో ఎగురుచుండెను. 3వ వచనం, వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. అంటే దేవదూత ఎక్కడుంది? దేవుని దగ్గర ఉంది. దేవుని దగ్గర ఉండి దేవదూత ఏం చేయాలా? దేవుని స్తుతించాలా, దేవుని గణపరచాలా, దేవుని ఆరాధించాలి. మరి ఇప్పుడు ఈ దేవదూత ఎక్కడ ఉంది? భూమి మీద ఉంది. కారణం ఏంటి? తన దేవుని మర్చిపోయింది, ఆకాశానికి ఎక్కిపోవాలనుకుంటుంది. ఏమైందండి? తన దేవుని మర్చిపోయి ఆకాశానికి ఎక్కిపోవాలనుకుంటుంది. అందుకే దేవుని దగ్గర ఉండాల్సిన దేవదూత దేవుని ద్వారా పడద్రోయబడింది, కిందకు వచ్చి పడిపోయింది. ఇక్కడ ఎప్పుడూ కూడా మనం దేవుని దగ్గర ఉండాలే కానీ దేవుని కంటే గొప్పవాడుగా ఉండాలని ఎప్పుడు అనుకోకూడదు. ఒక్కోసారి మన క్రియలు, మన మాటలు, మన ఆలోచనలు దేవుని కంటే గొప్పగా చేయబడినట్టుగా ఉంటాయి. అలా ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా దేవుని కంటే గొప్ప స్థితిలో ఎప్పుడూ లేం. మనం దరిద్రులమి, పెంటతో సమానమైన వారిమి. దేవుడే తన కృప ద్వారా, తన ప్రేమ ద్వారా పెంట కుప్ప నుండి మనల్ని జిగటగల దొంగ ఊపి నుండి లేవనెత్తాడు. కాబట్టి దేవుని కంటే గొప్పలం కాదు. కాబట్టి అది మనం గుర్తుంచుకోవడం కొరకే ప్రార్థన. యేసుప్రభు వారు ప్రార్థన చేశాడు. సాతానుడు వచ్చి అంటున్నాడు, శోధించినప్పుడు, ప్రభువైనా నీ దేవుణ్ణి, నీకు దేవుడు ఉన్నాడు అది గుర్తుపెట్టుకొని తెలియపరుస్తున్నాడు. సాతానుడు తన దేవుడు ఉన్నాడనే విషయం మర్చిపోయి చేస్తుంది ఏంటంటే ఆకాశానికి ఎక్కిపోవాలనుకున్నాడు. మొదటిది అది తప్పు. రెండవ తప్పు ఏంటో తెలుసా? రండి, యెషయా గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. నేను ఆకాశమునకు ఎక్కిపోవుదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించును. ఉత్తర దిక్కుననున్న చాలక్క. ఏమంటున్నాడు? దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. అంటే ఒకటేమో ఆకాశము కంటే ఎక్కిపోవాలనుకుంటున్నాడు. రెండోది ఏం చేస్తున్నాడు? తన దేవుడు ఉన్నాడన్న విషయం మర్చిపోయి చేస్తున్న తప్పేంటి? ఒకటి ఆకాశానికి ఎక్కిపోవాలనుకున్నాడు, అది తప్పు. రెండో తప్పేంటి? దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం వేసుకుంటాను అన్నాడు, హెచ్చించుకుంటాను అన్నాడు. వేసుకోవడం, నా సింహాసనమును హెచ్చింతును. దేవుని యొక్క నక్షత్రాలు పైగా తన సింహాసనం హెచ్చించుకోవడానికి దేవుడు ఇష్టపడతాడా? దేవుని యొక్క నక్షత్రాలు ఏంటి? దేవుని యొక్క నక్షత్రాలు ఏంటి చెప్పండి?
తెలుసా లేదా? దేవుని నక్షత్రాలు ఏంటో తెలీదా? అయ్యో, ఎన్ని రోజులు క్రైస్తవ జీవితంలో దేవుని నక్షత్రాలు ఏంటో తెలియకపోవటం ఏంటి? నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో ఎలా ఉంటారు? ప్రకాశించు నక్షత్రం వలె నక్షత్రాలను పోలి ఉంటారని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. నక్షత్రాలు అంటే ఏంటి? దేవుని కుమారులే, నీతి కలిగిన వారు. అంటే ఇప్పుడు సాతానుడు ఏం చేస్తున్నాడు? నీతి కలిగిన వారి కంటే, నీతి కలిగింది ఎవరు? మెయిన్ నక్షత్రం ఎవరు? యేసు ప్రభువారు. అంటే ఇక్కడ సాతానుడి ఉద్దేశం ఏంటి? యేసు ప్రభువారి కంటే, ఇక్కడ రాయబడిన మాట ఏంటండి? దేవుని నక్షత్రంలో పైగా, అంటే యేసు ప్రభువారికి పైగా నా సింహాసనం ఉండాలని హెచ్చించుకుంటున్నాడు. సరే, యేసు ప్రభువారు ఒక పెద్ద నక్షత్రం, ఆయనకు పైగా ఇంకేమైనా ఉంటాయా? మనమందరం పిల్ల నక్షత్రాలు. యేసు ప్రభువారు పెద్ద నక్షత్రం, ఆయనకు పైగా ఇంకో నక్షత్రం ఉండిద్దా? లేదు. ఆయనే ప్రకాశించే నక్షత్రం, ఆయనే నీతి సూర్యుడు, ఆయనకంటే గొప్పవాడు ఉన్నాడా? కానీ సాతానుడు అనుకుంటున్నాడు, నేను యేసు ప్రభు వారి కంటే కూడా, యేసు ప్రభు వారి అనే నక్షత్రం కంటే కూడా పైగా నా సింహాసనం ఉండాలనుకుంటున్నాడు. ఇదే రెండో తప్పు తాను చేస్తుంది. ఏం చేస్తున్నాడు? హెచ్చించుకుంటున్నాడు. నా సింహాసనం దేవుని యొక్క నక్షత్రముల కంటే పైగా ఉండాలి. ఒక రకంగా చెప్పి పైగా అంటే హెచ్చించుకోవాలి అని రాస్తున్నాడు, అంటే పైగా ఉండాలని. ఇది తప్పు కదా. వీళ్ళారా, సాతానుడు తన దేవుడు ఉన్నాడన్న విషయాలు మరిచి చేస్తున్న తప్పులు ఏంటంటే, ఒకటి, ఆకాశానికి ఎక్కిపోవాలనుకుంటున్నాడు. దేవుడు ఆకాశం మహాకాశం పట్టజాలని వాడు, అది మరిచిపోయి నేను ఆకాశానికి ఎక్కిపోవాలనుకుని తప్పు చేస్తున్నాడు. రెండు, అంటే ఆలోచన అటువే తప్పు. రెండు, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనము హెచ్చించుకుంటానంటున్నాడు, అంటే అది తప్పు. దేవుని నక్షత్రాలు పైగా మన సింహాసనం ఎప్పుడూ కూడా మనం హెచ్చించుకోకూడదు. అంటే యేసు ప్రభువారి కంటే కూడా మనం ఎప్పుడు కూడా హెచ్చించుకోకూడదు. యేసు ప్రభువారి కంటే కూడా మనం ఎప్పుడు కూడా హెచ్చించుకున్న అనుభవంలోకి మనం ఎప్పుడూ రాకూడదు. కానీ సాతానుడు ఎలా వస్తున్నాడు? యేసు ప్రభువారి కంటే కూడా పైన నేను ఉండాలనుకుంటున్నాడు. కానీ దేవుడు అన్ని నామముల కంటే పైనామంగా తన కుమారుని ఉంచాడు. ఇంకా దేవుడే తన కుమారుని హెచ్చించినప్పుడు నువ్వు ఇంకా దేవుని కుమారుడి కంటే హెచ్చించుకోవాలనే ఆలోచన ఎలా వచ్చింది? సాతానుడికి తెలుసు దేవుని కుమారుడు అందరికంటే గొప్పోడని, మరి తెలిసి కూడా ఇంకెలా హెచ్చించుకుంటా? అంటే ఇక్కడ సాతానుడి యొక్క జీవితం ఎలాంటిదంటే, దేవుని నక్షత్రములు అంటే యేసు ప్రభువారి కంటే కూడా, నీతిమంతుల కంటే కూడా నా సింహాసనం గొప్పదని చెప్పుకుంటూ వస్తున్నాడు. అది అక్కడ అర్థం. నీతిమంతుల కంటే కూడా నా సింహాసనము గొప్పది. నీతిమంతుల కంటే నీ సింహాసనం ఎక్కడ గొప్పది? నువ్వేమో పాపం చేస్తావు, నువ్వేమో పాపపు మాటలు మాట్లాడతావు, నువ్వేమో అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తావు. దేవుడేమో నీతిమంతుడు. నీ సింహాసనం దేవుని సింహాసనానికి తేడా ఏడుంది? తేడా ఏడుందని ఎందుకంటున్నానంటే, వ్యత్యాసమే. ఆ సింహాసనం ఈ తేడా ఏడుంది కాదు, క్షమించండి. ఆ సింహాసనం ఈ సింహాసనానికి ఎంత తేడా లేదు. దేవుని సింహాసనం నీతితో ఉంది, వీడి సింహాసనం ఏమో పాపంతో ఉంది. మరి ఈ సింహాసనం ఆ సింహాసనానికి ఎంత వ్యత్యాసం ఉంది? మరి ఈ సింహాసనం, పాపంతో ఉన్న సింహాసనము నీతి సింహాసనం కంటే పైగా ఉండాలనుకుంటున్నాడు. అది తప్పు. మనం ఎప్పుడూ కూడా యేసు ప్రభువారి కంటే పైనున్న వారం కాదు, యేసు ప్రభువారిలో ఆయనతో పాటు ఉన్నవారి మనం. కాబట్టి ఉపవాస ప్రార్థన, సాతానుడు లాంటి జీవితం మనకు ఉండకూడదని మనం ప్రార్థన చేయాలి. సాతానుడు ఏం చేశాడు? నీ దేవుణ్ణి అంటే తన దేవుణ్ణి మరిచిపోయి సాతానుడు చేస్తున్న తప్పులు. ఒకటి, ఆకాశం కంటే ఎక్కిపోవాలనుకుంటున్నాడు. రెండవదిగా చూడగా, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం ఉండాలనుకుంటున్నాడు. ఇది రెండో తప్పు. మూడో తప్పు ఏంటో చూద్దాం రండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కుననున్న సభా పర్వతము మీద కూర్చుందును. చాలు. ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందును అని సాతానుడు యొక్క ఉద్దేశం, ఆలోచన. అసలు సాతానుడు దేవుణ్ణి మరిచిపోయి చేస్తున్న తప్పుల్లో
మూడో తప్పు, సాతాను చేస్తున్న తప్పు ఏంది అంటే ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుంటాడంట. ఆ సభాపర్వతానికి హెడ్ ఎవరు? దేవుడే. నీతిమంతుల యొక్క సభలో ఎవరుంటారు? దేవుడే ఉంటాడు. నీతిమంతుడే ఉంటాడు. అనీతిమంతుడు ఉంటాడా? పాపం చేసేవాడు ఉంటాడా నీతిమంతుల యొక్క సభలో? నీతిమంతుల సభలో నీతిమంతుడే ఉంటాడు, కానీ పాపం చేసేవాడు ఎందుకు ఉంటాడు? ఉండవాడు పాపంగానే ఎంచబడతాడు, కానీ నీతిగా ఎంచబడడు కదా. ఇప్పుడు సాతానుడు ఏం చేస్తున్నాడు? ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుంటానంటున్నాడు. అంటే ఎక్కాలి నేను, ఏదైనా తీర్పు తీర్చేది కానీ ఏదైనా నీతి న్యాయం జరిగించే సభాపర్వతం ఏదైతే ఉండిద్దో ఆ పర్వతం మీదకి నేను ఎక్కిపోవాలనుకుంటున్నాడు. అంటే ఎంత దారుణమైన స్థితి, ఎంత తప్పులో సాతానుడు ఉన్నాడు చూడండి. తన దేవుణ్ణి మరిచి సాతానుడు చేస్తున్న తప్పులేంటి? మూడోదిగా ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుంటానంటున్నాడు. ఆ సభాపర్వతం మీద కూర్చోవలసింది ఎవరు? దేవుడు. సీనాయి పర్వతం మీదకి వచ్చింది ఎవరు? దేవుడే కదా. సీనాయి పర్వతం మీద మోషేతో మాట్లాడింది ఎవరు? దేవుడే కదా. మరి పర్వతం మీదకి రావాల్సింది ఎవరు? దేవుడే. మాట్లాడాల్సింది ఎవరు? దేవుడే. సింహాసనం ఉండాల్సింది ఎవరిది? దేవునిదే. మరి వీడెవడు? సాతానుడు ఎవరంట? సాతానుడు ఎవరు? సభాపర్వతం మీద ఉండాల్సింది దేవుడు. మరి సాతానుడు వచ్చి నేనుంటే సభాపర్వతం మీద, ఉత్తర దిక్కునుండే సభాపర్వతం మీద నేనుంటానంటే దేవుడు ఎందుకు ఒప్పుకుంటాడు? అసలు తన దేవుడు ఉండాల్సిన స్థానాలన్నీ సాతానుడు కోరుకుంటున్నాడు. దేవునికి కలిగిన స్థానం అంతా కూడా, దేవునికి కలిగిన స్థానములన్నిటిని కూడా నాకు కావాలని సాతాను కోరుకుంటున్నాడు. ఇది జరిగిద్దా? సాతానుడు తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టినా కానీ అవదు. ఇది అవి జరిగే పనే కాదు. ఎందుకని? ఉత్తర దిక్కున సభాపర్వతం మీద కూర్చుందును. నువ్వెందుకు కూర్చుంటా? దేవుడు కూర్చుంటాడైతే. నేను కూర్చోవాలని ఆశ ఉంది, నేను ఎక్కిపోతా, నేను కూర్చుంటా. నాకు కూడా సింహాసనం ఉంటే బాగుండేది. తన దేవుణ్ణి మరిచి సాతానుడు చేస్తున్న తప్పుల్లో మూడో తప్పు ఏంటంటే ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీదకి నేను కూర్చుందని అంటున్నాడు. ఆడ కూర్చోవాల్సిన ఆ సభాపర్వతం మీద ఎవరు? దేవుడు. దేవుడు కూర్చోవాల్సిన స్థానాన్ని ఏమంటున్నాడు? నేను కూర్చుంటా. అంటే దేవుడు కూర్చునే స్థానంలో మనం కూర్చుంటామా? అంత అర్హత మనకుందా? దేవుని చేయబొట్టుకుని ఇది ఎందుకు నువ్వు చేస్తున్నావని అడిగేవాడు ఉన్నాడా? లేడు. మరి దేవునితో ఎవరినైనా పోల్చగలుగుతామా? దేవునితో ఎవరినైనా సమానం చేయగలుగుతామా? చేయలేం. మరి అట్లాంటప్పుడు వీడేళ్ళు దేవుని సింహాసనం మీద కూర్చునేది అండి పిచ్చోడు కాకపోతే? వీడు పిచ్చోడా మంచోడా? సాతానుడు. ఈ పిచ్చోడినే నమ్ముతున్నారు జనం. మంచివాడిగా వచ్చిన యేసు ప్రభువుని ఒక్కడు నమ్మట్లా, నమ్మేది తక్కువ, పిచ్చోడిని ఎక్కువ నమ్ముతున్నారు. అరే అసలు ఒకటి ఆలోచించండి, ఈ లోకంలో పిచ్చి పట్టినోడిని ఎవరినైనా మనం నమ్ముతామా? ఒక వ్యక్తి పిచ్చి పట్టింది, నేనే ఉండా నాకే పిచ్చి పట్టింది అనుకో, నన్ను మీరు అందరూ నమ్ముతారా? పిచ్చోడు చెప్పిన మాటలు ఎవడైనా నమ్ముతాడా? మరి కానీ లోకం పిచ్చోడు చెప్పిన మాటలే నమ్ముతుంది. ఏం నమ్ముతుందండి? లోకం పిచ్చోడు చెప్పిన మాటలు నమ్ముతుంది, మంచోడు చెప్పిన మాటలు ఒక్కటి నమ్మట్లా. అది ఎంత విధానం చూడండి. ఈ లోకం అంతా కూడా పిచ్చివాడు చెప్పిన మాటల్లోనే కూరుకుపోతున్నారు, పిచ్చోడు చెప్పే మాటలే నమ్ముతున్నారు. సర్వోన్నతుడైన దేవుని కుమారుడు చెప్పే మంచి మాటలను ప్రజలు నమ్మట్లా. కాబట్టి వీడి పిచ్చిదనం చూడండి ఎట్టుంది. వీడి పిచ్చి బాగా పీక్స్కి వెళ్ళిపోయింది. ఎంత పీక్స్కి వెళ్ళిపోయిందంటే వీడికి అసలు బుర్ర పనిచేస్తుందో లేదో సాతానుడికి. ఏమంటున్నాడు? తన దేవుణ్ణి మరచి సాతానుడు చేస్తున్న తప్పులేంటి తెలుసా? ఒకటి, ఆకాశానికి ఎక్కిపోవాలనుకున్నాడు. ఓరు వెరువాడా, దేవుడు ఆకాశం మహాకాశం పట్టజాలని గొప్ప దేవుడు, ఆయన ఎక్కిపోవడం ఏంటి అంటే దేవుని కంటే ఎక్కువకి వెళ్ళాలనుకుంటున్నాడు. ఇంకేమనుకుంటున్నాడు? దేవుని నక్షత్రంలో పైగా నా సింహాసనం ఉండాలి హెచ్చించుకుంటున్నాడు, అక్కడ ఉండాలి నా సింహాసనం అన్నట్టు. అంటే నీతిమంతుడి కంటే నేను గొప్పవాడిని అనుకుంటున్నాడు. వీడు పాపాత్ముడు. మళ్ళీ వీడు నీతిమంతుడు అంటే యేసు ప్రభువు వారి కంటే గొప్పవాడు ఎంచుకుంటున్నాడు. ఇంకేం చేస్తున్నాడు వీడు? ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చోవాలంటున్నాడు. ఎల్లు కూర్చో. ఎక్కడ కూర్చుంటా? దేవుని సింహాసనం ఉంటుంది, దేవుడు కూర్చునే స్థానంలో నేను కూర్చుంటానంటే ఎట్ట కుదిరిద్ది? వీడు పిచ్చి పట్టినోడా మంచోడా? పిచ్చి పట్టినోడు, మంచి పిచ్చి పట్టినోడు, బాగా పిచ్చి పట్టినోడు వీడు. ఎవరు? సాతానుడు. మరి చూడండి, ఎంత పిచ్చి పట్టబోతే
దేవుడు కూర్చునే సింహాసనం మీద కూర్చుంటాను అంటున్నాడండి. దేవుని సింహాసనం మీద కూర్చోవాలని ఆశ కలిగి ఉంటుంది. ఎంత పిచ్చి పట్టినాడు. ఆ పిచ్చి ఒకసారి మనకు కూడా ఉంటుంది, అది పోగొట్టుకోవాలి. మూడోదిగా సాతానుడు తన దేవుణ్ణి మరిచి సాతానుడు చేస్తున్న తప్పుల్లో మొదటిది ఆకాశానికి ఎక్కిపోవాలనుకుంటున్నాడు. 2 దేవుని నక్షత్రంలో పైగా నా సింహాసనమును హెచ్చించుకుంటున్నాడు, అంటే నీతిమంతులు పైగా. 3 ప్రకాశించే నీతిమంతులు. 3 ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందని అంటున్నాడు, అంటే దేవుని స్థానము తనకు కావాలని కోరుకుంటున్నాడు. ఇక 4వదిగా ఏం చేస్తున్నాడు తెలుసా అయ్యగారు? రండి, యెషయా గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. మేఘమండలము మీద ఎక్కెదను, మహోన్నతునితో నన్ను సమానముగా చేసుకొందునని నీవు మనసులో అనుకుంటివి కదా. చాలు అక్క, ఇంకో మాట ఉంది. మేఘమండలం మీదకి ఎక్కేదను. ఏడకి ఎక్కుతాడంట అయ్యా? మేఘమండలం మీదకి ఎక్కుతాడంట. యేసు ప్రభు వారు ఎలా వస్తున్నాడండి? ఆకాశ మేఘారుడే వస్తున్నాడు యేసు ప్రభు వారు. అంటే ఇప్పుడు ఈ అయ్యగారు ఎక్కడ ఎక్కాలనుకుంటున్నాడు? యేసు ప్రభు వారి మీదకి ఎక్కాలనుకుంటున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే అర్థం చేసుకుంటే, మేఘమండలం, ఆయన ఆకాశ మేఘారుడే వచ్చుచున్నాడు. అంటే ఈ యొక్క అయ్యగారి స్థితిగతులు చూడండి ఎంత గొప్పగా ఉందో. మేఘమండలము మీదకి ఎక్కేదను. ఎక్కువ పడతం కూడా దేవుడు చూపిస్తాడు. మేఘమండలం మీదకి ఎక్కాలని చూస్తున్నాడు సాతానుడు. చేస్తున్న తప్పుల్లో 4వ తప్పిదే, నీ దేవుణ్ణి మరిచి, అంటే సాతానుడు తన దేవుణ్ణి మరిచి సాతానుడు చేస్తున్న తప్పుల్లో 4వ తప్పు ఏంటి తెలుసా? మేఘమండలం మీదకి ఎక్కేదని అంటున్నాడు. మేఘమండలం మీదకి ఎక్కిపోవాలి నేను. ఎక్కడికి ఎక్కాలా? మేఘమండలం మీదకి. ఆ మేఘాల మీదకి, ఆ మేఘమండలం మీదకి, దేవుడు ఆసీనుడైన మేఘమండలం మీద కంటే కూడా నేను ఎక్కిపోవాలనుకుంటున్నాడు ఈ అయ్యగారు. చాలా గొప్పడే. చాలా తెలివితేటలు ఉన్నాయి, సాగు తెలివితేటలు. మంచి తెలివితేటలు ఒక్కటి లేవు, అన్ని సాగు తెలివితేటలే. పనికొచ్చే తెలివితేటలు ఒక్కటి లేవు. అర్థమవుతుందండి? ఎవరికి? సాతానుడికే. మరి మనకెందుకు ఉంటాయి? సాగు తెలివితేటలన్నీ సాతానుడికే ఉండేది. ఇటు చూడు ఎంత గొప్పోడు. అసలు తన దేవుని మర్చిపోయి చేస్తున్న తప్పేంటి? తన దేవుని మర్చిపోయి, అంటే నిజంగా చెప్పాలంటే సాగు తెలివితేటలన్నీ సాతానుడికే ఉంటాయి, దేవుని బిడ్డలకు కాదు. వీడు చేసే తప్పేంటి చెప్పండి? ఒకటి, ఆకాశ మేఘమండలం మీదకి ఎక్కిపోవాలనుకుంటున్నాడు. క్షమించండి, ఆకాశంలోకి ఎక్కిపోవాలనుకుంటున్నాడు. ఇది పిచ్చోడు చేసే పని. దేవుని కంటే ఎవరైనా ఆకాశానికి ఎక్కిపోతాడా? లేదు. 2వ పని ఏంటి? దేవుని నక్షత్రంలో పైగా నా సింహాసనం ఉంచుతాను అన్నాడు. అంటే నీతిమంతుల కంటే పైగా నా సింహాసనం. వీడు అసలు పాపాత్ముడు, వీడు నీతిమంతుడు ఏంటి? వీడు ఇదొక పిచ్చి. 3వ కోణం ఏంటి? ఉత్తర దిక్కున సభాపర్వతం మీద నా సింహాసనం ఉంటుంది, లేదా కూర్చుంటా. ఉత్తర దిక్కున సభాపర్వతం మీద, అంటే దేవుడు కూర్చునే కాడ కూర్చుంటాడంటే ఈ అయ్య. మరి దేవుడు ఎక్కడ కూర్చోవాలి? ఈ అయ్యల్లి ఆ దేవుడు కూర్చునే కాడ కూర్చుంటే దేవుడు ఎక్కడ కూర్చోవాలి? పిచ్చి బాగా ముదిరిపోయింది. ఎంత ముదిరింది చెప్పు శారదక్క? ఎంత ముదిరింది? బాగా ముదిరిపోయింది. ఎవరికి? నీకు కాదక్క, సాతానుడికి. వాడు చూడు ఏమనుకుంటున్నాడు? తన దేవుణ్ణి మర్చిపోయి సభాపర్వతం మీద కూర్చుంటానన్నాడు. 4వదిగా ఏం చేస్తున్నాడు అయ్యా? మేఘమండలం మీదకి ఎక్కిపోతా. ఇక దేవుని కంటే నేనే గొప్పోడిని, ఇంకెవరు లేరు. దేవుని కంటే కూడా నేనే గొప్పండి, నా తర్వాతే దేవుడు అన్న అనుభవంలోకి వచ్చేసాడు అయ్యగారు. అయ్యగారు ఎంత గొప్ప అనుభవంలోకి వచ్చాడో చూడండి. నా తర్వాతే దేవుడు అన్న అనుభవంలోకి వచ్చేసాడు. వీడి పిచ్చి బాగా ముదిరిపోయింది. ఎర్రగడ్డ హాస్పిటల్ కూడా పనిచేయదు. వీడి పిచ్చికి ఎక్కడ కావాలి? ఎక్కడ పడేయాలా? ఎక్కడ పడేయాలి? నరకంలో పడేయాలి. అప్పుడు పిచ్చి ముదిరిద్ది. అప్పుడు కూడా ముదరదులేండి. బైబిల్లో రాయబడుతూ వచ్చింది, 1000 ఏండ్లు బంధించి నరకంలో పడేసిన తర్వాత వాడిని వదిలిపెడితే వాడి పిచ్చి ముదిరింది, కానీ అది పిచ్చి పోల మరలా పరిశుద్ధ పట్టణం అపవిత్రపరచడానికి వచ్చాడు. వీడు అంత పిచ్చోడంటే ఎందుకు నాడు పిచ్చి గురించి చేసుకుంటే మన పిచ్చి ఎక్కింది. కాబట్టి మేఘమండలం మీదకి ఎక్కిపోదును. మేఘమండలం మీదకి ఎక్కిపోతాడంట. అంటే మేఘమండలం కంటే కూడా నేను ఎక్కువ వాడిని హెచ్చించుకుంటున్నాడు. తన దేవుణ్ణి మరచి సాతానుడు చేస్తున్న 4వ తప్పు ఏంటంటే మేఘమండలం మీదకి ఎక్కిపోతానంటున్నాడు. ఏ మేఘమండలంలో అయితే
ఆయన దగ్గర సృజించబడి ఆయన మేఘమండలం మీద ఉన్నాడు. ఆ మేఘమండలం కంటే కూడా ఎక్కిపోతా, మేఘమండలం మీదకి నేనే ఎక్కి వెళ్ళాలి అక్కడికి అని ఏం చేస్తున్నాడు? ఆలోచన కలిగి ఉంటున్నాడు. ఇంకేం చేస్తున్నాడు తెలుసా అయ్యగారు? 5వ మాట, యెషయా గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం, మేఘమండలం మీదకి ఎక్కేదను, మహోన్నతునితో నన్ను సమానముగా చేయాల్సిన పని చేస్తున్నాడు. ఇక అన్ని పనులు అయిపోయినాయి, చివరి తీసుకొచ్చాడు. తన దేవుణ్ణి మరిచి సాతానుడు చేస్తున్న తప్పులు. ఒకటి, ఏం చేస్తున్నాడు? ఆకాశానికి ఎక్కిపోదాం అనుకుంటున్నాడు. 2, దేవుని నక్షత్రముల దేవుని నక్షత్రముల కంటే పైగా హెచ్చించుకుంటున్నాడు. 3, ఉత్తర దిక్కున సభాపర్వతం మీద కూర్చోవాలనుకుంటున్నాడు. 4, మేఘమండలం మీద మేఘమండలం మీదకి ఎక్కేదని అనుకుంటున్నాడు. ఇక 5వ కోణాన్ని చూద్దామా? చూడండి ఏం చేస్తున్నాడు మంచోడు. ఎంత మంచోడు అంటే పాపం చేయడానికి చాలా మంచోడు. ఈ మంచోడు ఏం చేస్తున్నాడు చూడండి. మంచోడు అని ఎందుకు అంటున్నానంటే వీడు మంచోడు అనుకుంటున్నాడు కాబట్టి ఎంత మంచోడు అని ఇప్పుడు మనం చూస్తుంటే అర్థమవుతుంది వాడి మంచితనం ఎంత అన్నది. 5వదిగా, వీడు మంచోడు అంటాం కానీ వీడు ఎట్లాంటి వాడు చూడండి అంటాం కాదు, క్షమించండి, మంచోడు అని మనం అనం కానీ వాడికే వాడు అనుకుంటాడు నేను మంచోడు అని. మరి వాడు ఎలాంటి వాడు? మహోన్నతునితో నన్ను సమానునుగా అనుకున్నాడు, అంతే. ఇవన్నీ ఏడ జరుగుతున్నాయి చెప్పండి? ఆకాశంకి ఎక్కిపోదును, దేవుని నక్షత్రం పైగా నా సింహాసనం హెచ్చించుకుందును, ఉత్తర దిక్కున సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కిపోదును, మహోన్నతునితో సమానునిగా చేసుకుందును అని ఇవన్నీ ఎక్కడ అంటున్నాడు? కాదు, తన మనస్సులో అనుకుంటేవి. ఏం చేశాడండి? అంతే, మనసులో అనుకున్నాడో లేదో చాలు. అయ్యగారికి స్థానం మారిపోయింది. అయ్యగారికి ఉండాల్సిన స్థానం అంతా కూడా ఎగిరిపోయింది. అరే ఎంత పిచ్చి ఆలోచన అంటే, మహోన్నతునితో సమానుడిగా ఎంచుకుంటున్నాడంట. నన్ను నేను చేసుకుందును అంటే దేవునితో సమానుడిగా. ఎలా చేసుకుంటున్నాడండి? దేవునితో సమానుడిగా. నేను కూడా దేవుడే, మాట చెప్పమంటారా? నేనే దేవుడు అని అయిపోతుంది. లేదా నేను కూడా దేవుడే అంటే హెచ్చించుకుంటున్నాడు, దేవునితో సమానుడిగా చేసుకుంటున్నాడు. అసలు ఎప్పుడైనా మనం దేవునితో సమానులుగా చేసుకోవడానికి మన జీవితం ఎంత? బైబిల్లో ఉందా లేదా? మనం ఆయనతో సమానుడిగా ఎవరినైనా ఎంచగలుగుతామా? దేవునితో సమానుడిగా మనం ఎవరిని ఎంచలేనప్పుడు వీడి పిచ్చి ఏంటి, నేను దేవునితో సమానుడు అని చెప్పుకోవటం నిజంగా పిచ్చి పట్టిందా లేదా? పిచ్చి బట్టి మనకు పిచ్చి పట్టిస్తున్నాడు. పిచ్చి పట్టింది సాతానికి. ఎవరికి? శారదక్క. పిచ్చి ఎవరికి పట్టింది? వాడి పిచ్చి మనకు పట్టిస్తున్నాడు. ఆ పిచ్చిలో పడ్డవాళ్ళు చాలా మంది దేవుని రాజ్యాన్ని పొందుకోలేకపోతున్నారు. అది జరుగుతున్న అసలైన విషయం. వాడు పిచ్చోడు, వాడి పిచ్చి మనకు అంటిస్తున్నాడు. అర్థమైందండి? ఇది జరుగుతున్న సిచ్యువేషన్. మహోన్నతునితో సమానునిగా ఎంచుకుంటున్నాడు. నేను నా దేవునితో సమానుణ్ణి, క్షమించండి, నా దేవునితో కాదు, దేవునితో సమానమైన వాడిని నేను కూడా దేవునితో సమానమైన వాడిని అని అనుకుంటున్నాడు మనసులో. మనం దేవునితో సమానమైన వారమా? మనం ఎప్పుడైనా దేవునితో సమానంగా ఉండగలుగుతామా? దేవునితో సమానమైన మన జీవితం మనకి ఎప్పుడైనా ఉందా? మనం ఎలాంటి వారిమి? పెంట మీద కుప్ప లాంటి వారు. పెంట కుప్ప లాంటి వారు, పెంట మీద కాదు, పెంట కుప్ప లాంటి వారు. మనల్ని దేవుడు తీసి సువర్ణ వలె చేశాడు. పెంట కుప్ప లాంటి మనల్ని సువర్ణ వలె చేస్తే మనం దేవునితో సమానంగా ఎంచుకుంటే అది కరెక్ట్ అయిన మాటేనా? కాదు. కానీ సాతానుడు ఏం చేస్తున్నాడు? మహోన్నతుడైన దేవునితో సమానుడుగా ఎంచుకొందును. మహోన్నతుడైన దేవునితో సమానుడిగా ఎంచుకుంటున్నాడు. నేను దేవుడు లాంటి వాడిని, నేను దేవుడు అంతటి వాడిని అని ఎంచుకుంటున్నాడు. ఇది ఎక్కడ జరుగుతుంది? ఈ డిస్కషన్ అంతా ఎక్కడ జరుగుతుంది సాతానికి? మనసులో. మనకి మనసులో ఎన్నో ఉంటాయి, అన్నీ బయట పెట్టం. మనసులో ఎన్నో ఉంటాయి, అన్నీ బయట పెడతామా? పెడతారాక? అస్సలు పెట్టాం. ఎంత నమ్మకంగా చెబుతున్నారు. మనసులో ఎన్నో పెట్టుకుంటాం. శారదక్క, ప్రైజ్లాడక్క కదా.
ఇప్పుడే వచ్చినట్టుంది కదా, చక్కగా రాసుకుంటుంది మొదటి నుండి, తర్వాత చెప్పేది సమాధానం. కాబట్టి అందరం కూడా ఎలా ఉంటామంటే మహోన్నతునితో సమానం. మనసులో ఎన్నెన్నో అనుకుంటామో, మనం కూడా అనుకోవచ్చేమో దేవుని మండలం కంటే ఎక్కువ, ఆకాశం కంటే ఎక్కువ పోవాలా, ఇంకా దేవుని నక్షత్రం కంటే హెచ్చుగా నా సింహాసనం ఉండాలని హెచ్చించుకోవచ్చు, మేఘమండలం మీద కంటే కొనిపోబడాలని మేఘమండలం మీద పైన ఉండొచ్చు, ఉత్తర దిక్కున ఉన్న సభా పర్వతం మీద కూర్చోవాలి, మహోన్నతునితో సమానంగా నన్ను నేను చేసుకోవాలని మనం కూడా సాతానులాగా జీవితాన్ని జీవించవచ్చు. కానీ రోజు ఉపవాస ప్రార్థన మనకేం తెలియపరుస్తుందంటే, ఈ సాతానుడి గురించి ఎందుకు ధ్యానించామంటే నీ దేవుడు అని ప్రభు అంటాడు. నీ దేవుణ్ణి చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వచనం ఏమని రాయబడుతూ వచ్చింది అక్కడ? రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. ప్రభువైన నీ దేవుని నువ్వు శోధింపవాలని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. ఇక్కడ రాయబడిన మాట ఏందండి? నీ దేవుణ్ణి అని ఉంది. ఎవరు చెబుతున్నాడు నీ దేవుని అని? సాతానుతో చెబుతున్నాడు. ఎవరు చెబుతున్నారు? యేసు ప్రభువారు నీ దేవుణ్ణి అని చెబుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, సాతానుడు ఏం చేశాడు? తన దేవుని మర్చిపోయాడు. నీ దేవుడు అని యేసు ప్రభువారు చెబుతున్నాడు కదా. ఎవరు దేవుడు అని చెబుతున్నాడు? సాతానుతో చెబుతున్నాడు. నీకు దేవుడు ఉన్నాడు కదా, ఆ దేవుడు నువ్వు మర్చిపోయావు. అర్థమవుతుందండి? నీ దేవుడు అని సాతాను చెబుతున్నాడు. అసలు మీకు తెలుసా సాతానుడికి కూడా దేవుడు ఉన్నాడని? తెలీదా? ఆయనే సర్వోన్నతుడైన దేవుడు. మనందరికి ఎవరైతే దేవుడై ఉన్నాడో ఆయనే సాతానుడికి కూడా దేవుడే. కానీ సాతానుడు దేవదూత. వాడు ఆ దేవదూత స్థానాన్ని పోగొట్టుకున్నాడు. ఎందుకు పోగొట్టుకున్నాడు అన్నది ఈరోజు మనం చూస్తున్నాం. అంటే తన దేవుని దగ్గరుండే స్థానాన్ని పోగొట్టుకున్నాడు. అంటే ఇక్కడ యేసుప్రభువు గుర్తు తెలియపరుస్తున్నాడు, నీ దేవుడి దగ్గర ఉండే స్థానాన్ని నువ్వు పోగొట్టుకున్నావు. ఎందుకు పోగొట్టుకున్నాడు అని అంటే చూడండి, యెషయా గ్రంథం 14వ అధ్యాయం మనం చూసిన మాట. ఎందుకు పోగొట్టుకున్నాడు? మేఘమండలం మీదకి ఎక్కిపోవాలని, ఆకాశం కంటే ఆకాశంలో ఎక్కిపోవాలన్నది ఒకటి. దానిని బట్టి తన దేవుని దగ్గర ఉన్న స్థానాన్ని పోగొట్టుకున్నాడు. 2, దేవుని యొక్క నక్షత్రముల పైన సింహాసనం హెచ్చించుకుంటున్నాడు, అందుకని తన యొక్క స్థానాన్ని పోగొట్టుకున్నాడు. 3, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చోవాలనుకుంటున్నాడు. దేవుడు కూర్చున్న స్థానంలో కూర్చోవాలనుకుంటున్నాడు, అందుకని దేవుని దగ్గర ఉన్న స్థానం పోగొట్టుకున్నాడు. 4, మేఘమండలం మీదకి ఎక్కిపోవాలనుకుంటున్నాడు, అందుకని దేవుని యొక్క స్థానాన్ని దేవుని దగ్గర ఉండే స్థానం పోగొట్టుకున్నాడు. 5, మహోన్నతునితో సమానంగా చేసుకున్నాడు కాబట్టి తన దగ్గర ఉన్నటువంటి దేవుని దగ్గర ఉన్న స్థానాన్ని పోగొట్టుకున్నాడు. ఈరోజు మనం దేవుని దగ్గర ఉన్న ఏ స్థానాన్ని పోగొట్టుకున్నాం? ప్రియులారా, సాతానుడు తన దేవుని మరిచి చేస్తున్న తప్పులేంటన్నది బైబిల్లో కొన్ని విషయాలు చూస్తున్నాం. సాతానుడు తన దేవుని మరిచి చేస్తున్న తప్పులు, ఆకాశానికి ఎక్కిపోవాలనుకున్నాడు, ఇంకా దేవుని నక్షత్రముల కంటే పైగా తన సింహాసనం ఉండాలని హెచ్చించుకుంటున్నాడు. అంటే సింహాసనం ఉండాలని హెచ్చించుకుంటున్నాడు దేవుని నక్షత్రముల కంటి మీద పైగా. ఉత్తర దిక్కున సభాపర్వతం మీద కూర్చోవాలనుకుంటున్నాడు. మేఘమండలం మీదకి ఎక్కేదని అంటున్నాడు. మహోన్నతునితో సమానంగా కూర్చుందని అంటున్నాడు. అంటే ఇవన్నీ సాతానుడు చేస్తున్న తప్పులు. తన దేవుణ్ణి మరిచి సాతానుడు చేస్తున్న తప్పులు ఇవి. కాబట్టి తనకున్న స్థానాన్ని తాను కోల్పోయాడు. ఈరోజు యేసు ప్రభు వారి యొక్క ఉపవాస ప్రార్థన దేనికంటే నీ దేవుడు అని సాతానుడు తెలియపరుస్తున్నాడు. నీ దేవుడు అంటే నీ దేవుని దగ్గర ఉన్న స్థానాన్ని నువ్వు పోగొట్టుకున్నావని సాతాను తెలియపరుస్తున్నాడు. ఎందుకు పోగొట్టుకున్నాడు అన్నది ఇక్కడ ఉంది. తన దేవుడి దగ్గర ఉన్న స్థానాన్ని, దేవుని మర్చిపోయి తన దేవుడి దగ్గర ఉన్న స్థానాన్ని ఎందుకు పోగొట్టుకున్నాడు అన్నది బైబిల్లో యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో ఉంది. ఆ స్థానాన్ని పోగొట్టుకున్నావు, నీ దేవుని దగ్గర ఉన్న స్థానాన్ని పోగొట్టుకుని ఇప్పుడు మనుషులను శోధిస్తున్నావు అని చెప్పి, ఇప్పుడు దేవుణ్ణే శోధిస్తున్నావు, దేవుని దగ్గర ఉన్న స్థానాన్ని పోగొట్టుకుని దేవుణ్ణే శోధిస్తున్నావు అని చెప్పి యేసు ప్రభువారు తెలియపరచడం కొరకే ఉపవాస ప్రార్థన. ఈరోజు ప్రశ్న ఏంటంటే, మరి సాతానుడి గురించి ధ్యానించారుగా బ్రదర్, మనమేం ఉపవాస ప్రార్థన చేయాలంటే మనకు ప్రశ్న ఉంది. మనం మన దేవుని మర్చిపోయామా? మన దేవుని దగ్గర ఉన్న స్థానాన్ని మనకు ఎట్లా ఉంది?
దేవుడు మనకిచ్చిన స్థానాన్ని మనం కాపాడుకుంటున్నామా, దాన్ని పోగొట్టుకుంటున్నామా? సాతానుడి వలె మేఘం మీదకి ఎక్కిపోవాలని, సాతానుడి వలె దేవుని నక్షత్రముల కంటే పైగా హెచ్చుగా సింహాసనం ఉండాలని, సాతానుడి వలె సభాపర్వతం మీద నేను కూడా కూర్చోవాలి, సాతానుని వలె మేఘమండలం మీదకి ఎక్కిపోవాలి, సాతానుడి వలె మహోన్నతునితో సమానంగా నేను కూర్చోవాలి అన్న దుర్భాలోచన మనలో ఉంటే మనం కూడా సాతానుడి వలె మన దేవుని దగ్గర నుంచి ఉన్న స్థానాన్ని కోల్పోయి పడవేయబడతాం. మనం ఎప్పుడూ కూడా దేవునితో సమానంగా, దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకోకూడదు. మనం ఎప్పుడూ కూడా ఎలాంటి వారమి? పెంట కుప్ప లాంటి వారం, పెంట లాంటి వారం. పెంట కుప్ప మీద నుండి మనల్ని లేవనెత్తడని పాట కూడా పాడుకుంటూ వస్తాం. కాబట్టి ఈరోజు మన ప్రార్థన ఏంటంటే, ప్రభా, నా దేవుడివైన నిన్ను నేను మర్చిపోయానా? లేదా నీకంటే నిన్ను మర్చిపోయి నేను చేస్తున్న తప్పుల్లో నీకంటే హెచ్చించుకుంటున్నానా? నీతో సమానంగా చేసుకుంటున్నానా? నీతో సమానమైన జీవితాన్ని నేను కలిగి ఉంటున్నానని అనుకుంటున్నానా? అయితే తప్పు నాదే. అంటే ఈరోజు మనం ఏం చేయాలా? మన పొరపాట్లు తప్పిదములు సరి చేసుకోవాలా? దేవుని కంటే హెచ్చుగా మన జీవితం ఎక్కడన్నా ఉంటే దాన్ని సరి చేసుకోవాలి. మనం దేవుని కంటే ఎప్పుడు కూడా గొప్పవాళ్ళం కాదు. నీ దేవుడు ఉన్నాడు, ఆయన నీకు ఒక స్థానం ఇచ్చాడు, దాన్ని నువ్వు కాపాడుకోవడానికి ప్రార్థన చేసుకో. ఉపవాస ప్రార్థన. అది కాదు, దానికంటే ఇంకెక్కువ కావాలి ప్రభు అని మనం ఎప్పుడు అడగకూడదు. అలా అడిగిన స్థితిలో ఉన్న సాతానుడు కిందకు త్రోసివేయబడ్డాడు. అలా మనం త్రోసివేయబడితే ఇక నరకం తప్ప ఇంకేం లేదు. కాబట్టి సాతానుడు భూమి మీద త్రోసివేయబడ్డాడు, మనం నరకానికి వెళ్తాం, అంత మించేం లేదు. మరి అలా నరకానికి పోకుండా ఉండాలంటే దేవుడిచ్చిన స్థానం మనకు ఏదైతే ఉందో క్రీస్తులో దాన్ని కాపాడుకోవాలా. అదే రీతిలో దేవుని కంటే ఎక్కువగా మనం ఏమి గొప్పవారు మనం ఎంచుకోకుండా క్రీస్తులోనే ఉంటూ, క్రీస్తులో దాగి ఉండి ఆయన దేహంలో ఒక అవయవంగా ఉండే క్రైస్తవ జీవితం కొరకే మనం ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, నేను క్రీస్తు అనే దేహంలో ఒక అవయవంగా ఉండాలి. దేవా, నువ్వు నాకు ఇచ్చిన స్థానాన్ని నేను కాపాడుకోవాలి. దానికంటే ఎక్కువ స్థానం కావాలని నేను ఎప్పుడు పోరాడకూడదు, ఆశపడకూడదు, ఆతురత ఉండకూడదు, తొందరపాటు ఉండకూడదు. నువ్వు ఇచ్చిన స్థానం కాపాడుకోవాలి. సాతానుడు దాన్ని కోల్పోయాడు. చివరికి సాతానుడు కోల్పోయిన ధన్యత ఏంటి తెలుసా? యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులని. అంటే సాతానుడికి కూడా దేవుడేగా దేవుడు, అవును కదా? మహోన్నతుడైన దేవుడు సాతానుడికి కూడా దేవుడేగా. ఇప్పుడు సాతానుడు ఎలా ఉండేవాడు? దేవుడు తనకు దేవుడిగా ఉంటే ధన్యుడిగానే ఉండేవాడు సాతానుడు. ఇప్పుడు మేకాయలు దూత, ప్రధాన దూతలు ఎలా ఉన్నారు, అలాంటి స్థానంలో సాతానుడు కూడా ఉండేవాడే కదా. ప్రధానమైన స్థానంలో ఉంచేవాడే దేవుడు. ఇప్పుడు ఈ సాతానుడు కూడా దేవుడు ఎవరు? సర్వోన్నతుడైన దేవుడే దేవుడు. కానీ సాతానుడు ఏం చేశాడు? సాతానుడు దేవుని కంటే హెచ్చించుకున్నాడు. అందుకని ఏం చేయబడింది? తన స్థానం పోగొట్టుకుని ఇప్పుడు భూమి మీద పడి వాడు పిచ్చోడే మనల్ని అందరినీ పిచ్చోళ్ళని చేసి చెడగొడుతున్నాడు. అదే జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా? ప్రభా, సాతానుడు తన స్థానాన్ని పోగొట్టుకుని ఏదైతే ఈ లోకంలో పడద్రోయబడ్డాడో అట్లు ప్రభా, నేను కూడా నాకున్న స్థానాన్ని పోగొట్టుకుని నరకంలో పడవేయబడుకోకుండా క్రీస్తులో నువ్వు నాకు ఇచ్చిన స్థానం, దేవుని రాజ్యంలో నువ్వు నాకు ఇచ్చిన స్థానం, దాన్ని కాపాడుకోవాలి. నువ్వు నా దేవుడి, నీకంటే నేను ఎక్కడ కూడా సాతాను వల్ల హెచ్చించుకోకుండా నీలో తనను తాను తగ్గించుకున్నాడు, హెచ్చించబడి క్రీస్తు చెప్పాడు, దేవుని వాక్యం అంటుంది. కాబట్టి అలాంటి తగ్గింపు జీవితం నాకు సాతాను వల్ల నేను హెచ్చించుకుని దేవుని రాజ్యాన్ని పోగొట్టుకోకుండా ఈరోజు ప్రభా, యేసు ప్రభు వారి ఉపవాస ప్రార్థన ఏమని? నీ దేవుని కంటే నువ్వు గొప్పవాడివి కావు, నువ్వు తగ్గించుకుంటే నీ దేవుడే నీకు గొప్ప స్థానం ఇస్తాడు అన్నది అర్థం ఈరోజు ఉపవాస ప్రార్థన. అలా యేసు ప్రభు వారి వలె, యేసు ప్రభు వారి ఉపవాస ప్రార్థనే మనల్ని మన దేవుని దగ్గర ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టాలని. సాతానుడు ఆ ఉన్నతమైన స్థానాన్ని పోగొట్టుకున్నాడు, వాడు హెచ్చించుకుని పోగొట్టుకున్నాడు. మనం పోగొట్టుకోకుండా దాన్ని కాపాడుకోవడం కొరకై ఉపవాస ప్రార్థన మనం చేద్దాం. ఈరోజు యేసు ప్రభు వారి యొక్క ఉపవాస ప్రార్థనలో 20వ కోణాన్ని చూద్దాం. మొదటి ఉపవాస ప్రార్థనలో 40 కోణాలు ఉన్నాయి. 40లో ఈరోజు 20వ కోణాన్ని చూస్తున్నాం. దేని కొరకు? సాతానుడికి తన దేవుడు ఉన్నాడని తెలియపరచడని. సాతానుడు ఏం చేస్తున్నాడు? తన దేవుడు ఉన్నాడు అన్న విషయం మర్చిపోయి చేస్తున్న తప్పులు ఉన్నాయి. ఇవి నువ్వు చేస్తున్న తప్పులు, నీ దేవుడు ఉన్నాడు కానీ ఆ దేవుని మరిచి నువ్వు తప్పులు చేస్తున్నావు అని సాతానుడు తెలియపరచడానికి యేసు ప్రభు వారి ఉపవాస ప్రార్థన. ఈరోజు మనం కూడా దేవుడు ఉన్నాడనే విషయం మర్చిపోయి మనం చేసే తప్పులు ఏవైతుండే
అవి తప్పులు, దేవుని కంటే హెచ్చుగా మీరు హెచ్చించుకుంటున్నారని తెలియపరచడానికి మనం తెలియపరిచినటువంటి ఉపవాస ప్రార్థన ద్వారా మనం దేవుని కంటే ఎక్కడైనా హెచ్చించుకుంటుంటే సాతానుకి తప్పులు చేస్తున్నా తను తప్పేంటి తను తెలుసుకోలేకపోతున్నాడు. సరే, మనం తప్పు చేస్తుంటే మనం తెలియపరచడానికి దేవుని వాక్యం ఉంది. ఈ వాక్యం ద్వారా మనం ఎక్కడైతే తప్పులు చేస్తున్నాం వాటిని సరి చేసుకోవడం కొరకై ఈరోజు ఉపవాస ప్రార్థన. యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థనలో విలువ ఉంది. అటు ఉపవాస ప్రార్థన మనం కూడా చేసి మన తప్పులు మనం సరి చేసుకోవడానికి, ఆయన ఉపవాస ప్రార్థన సాతాను యొక్క తప్పేంటో తెలుసుకోవడానికి, మన తప్పేంటో మనం తెలుసుకుంటున్నాం కాబట్టి ఈరోజు ఉపవాస ప్రార్థన మనం కూడా మన తప్పులు సరి చేసుకోవడం కొరకై ఉపవాస ప్రార్థన మనం చేయనట్లు ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థనలో ప్రవేశిద్దాం. ఒకరి తర్వాత ఒకరు మార్చి ప్రార్థన చేద్దాం. గమనించండి, రేపు ప్రభుదినం యొక్క పరిచర్య కొరకు, ప్రభు రోజు యొక్క పునరుద్ధాన దిన యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. అనేకులు రావటం కొరకు, కొత్త ఆత్మలు, నూతనమైన ఆత్మల కొరకు ప్రార్థన చేయండి. రేపు పరిచర్యలో మాకు కూడా దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి పరిచర్యలో వాడబట్టడం కొరకు కూడా, మంచిగా దేవుని కృపలో వాడబట్టానికి కూడా మా కొరకు కూడా ప్రార్థన చేయండి. తర్వాత మా రెండో పాప వచ్చే ఫ్రాక్చర్ అయింది, పాప స్వస్థత కొరకు కూడా ప్రార్థన చేయండి. తర్వాత మరి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇక 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. 10th క్లాస్ ఎగ్జామ్స్ కొరకు ప్రార్థన చేయండి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి మంచి మార్కులు దేవుడు అనుగ్రహించలాగని కూడా ప్రార్థన చేయండి. ఇంకా యొక్క కనిచూపు మందిరం కొరకు కూడా ప్రార్థన చేయండి. మందిరం యొక్క నిర్మాణం అన్ని విషయాల్లో దేవుడు అన్న అవసరం తీర్చలాగిన ప్రార్థన చేయండి. ఇంకా హెబ్రోను క్షేమం కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేం క్షేమం కొరకు, జూబ్లీ హెబ్రోను, నూతన యెరూషలేం ప్రార్థన మందిరం మా సొంత గ్రామం, అదే రీతిలో సొంత గ్రామంలో ఉన్న నూతన యెరూషలేం ప్రార్థన మందిరం కొరకు, మరి నిజాంపట్నం ఆ ప్రాంతాల్లో పరిచర్య, నూతన పరిచర్య కొరకు, తర్వాత జూబ్లీస్ పరిచర్య కొరకు, చిన్నగొట్టి ముక్కల, రెడ్డిపల్లి, చిన్న చింతకుంట, హత్తునూర, నవాపేట్ ఈ ప్రాంతాల పరిచర్యల కొరకు ప్రార్థన చేయండి. మరి సోదరుడు మోషే కూడా దుర్గన్నల కుమారుడు బాగోట్లేదంట, స్వస్థత కొరకు ప్రార్థన చేయండి. తిరిగి మాకు కూడా ఆరోగ్యం కొరకు, స్వస్థత కొరకు ప్రార్థన చేయండి. ఆయా కుటుంబాల క్షేమాల కొరకు మాకు కూడా ఆదివారం రోజు వాక్యం ధ్యానించేటప్పుడు తలంతా కూడా నరాలన్నీ కూడా టైడ్ అయిపోతున్నట్టుండి, నొప్పులు వస్తున్నాయి. అవేమి రాకుండా, తలలో ఏ ప్రాబ్లం లేకుండా, మరి స్కానింగ్ అన్నీ జరిగినా ఏ ప్రాబ్లం లేవంటున్నారు. వాడి శత్రుకార్యాలు ఎన్నో ఉంటాయి కదా, కాబట్టి అవన్నీ ఇప్పుడు ధ్యానించే వర్తమానాలు ఏంటంటే మర్మంతో కూడిని, కానీ అవన్నీ ధ్యానించుకోకుండా వాడు ఏదో ఒక అడ్డగిస్తూ ఉంటాడు. కాబట్టి శత్రుకార్యాలు ఏవి జరగకుండా ఉండటం కొరకు కూడా ప్రార్థన చేయండి. మాకు ఆరోగ్యం కొరకు, సహోదరికి కూడా బాగాలేదు, ఈరోజు కొద్దిగా లెగవలేదు, పరిపూర్ణమైన ఆరోగ్యం స్వస్థత కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇంకా బంధువులు, స్నేహితులు, సంఘంలో ఉండేవారు, సండే స్కూల్ పిల్లలు, టీచర్స్ కొరకు, సంఘ పెద్దలు, పరిచారకులు, అదే రీతిలో నూతన మందిర నిర్మాణం కొరకు, ఆ అవసరత కొరకు కూడా ప్రార్థన చేయండి. మరి శ్యామన్న కూడా రిక్వెస్ట్ ఇచ్చాడు, తన షాప్లో వర్కర్స్ కొరకు కూడా ప్రార్థన చేయండి. గర్భఫలం లేని వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. ఆయా జాబుల కొరకు ఎదురు చూస్తున్న వారందరి కొరకు కూడా, పిల్లల రక్షణ కొరకు, వారు మనుషుల కొరకు, 10th క్లాస్ ఎగ్జామ్స్ కొరకు, అన్నిటి కొరకు కూడా ప్రార్థన చేయండి. మా పిల్లలు అందరి కొరకు కూడా, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇంకా హెబ్రోన్ కొరకు, యెరూషలేం క్షేమం కొరకు కూడా ప్రార్థన చేయండి. హెబ్రోన్ క్షేమం కొరకు, మనందరి క్షేమాల కొరకు, నూతన యెరూషలేం క్షేమం, ఇక్కడ ఎల్షద్దాయి క్షేమం కొరకు, మందిరం కొరకు కూడా, మరి 5 సెట్ రూమ్ ఖాళీ చేయమన్నాడు. ప్రభుత్వం అయితే ఇంకో చోటకి వెళ్ళటం కొరకు కూడా, లేదంటే ఇప్పుడు మనం తీసుకున్న స్థలం, తీసుకున్న మందిరంలో ప్రజెంట్ టెంట్ వేసుకొని నడుపుకోవడానికైనా దేవుని చిత్తం కొరకు కూడా ప్రార్థన చేయండి. ఆరంభించండి. ఒకరి తర్వాత ఒకరు మార్చి క్లుప్తంగా చేయండి. ప్రార్థన అన్నది ఎక్కువ మంది ఉంటారు కాబట్టి క్లుప్తంగా చేయండి. అందరికీ ప్రార్థన చేయడానికి అవకాశం దొరికింది. ఆరంభించండి. ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేయండి. ఇంకేమైనా మీ వ్యక్తిగతమైన అవసరం ఉంటే కూడా తెలియపరచండి, మీకోసం ప్రార్థన చేస్తాం.